కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరి హల్చల్ చేశారు. ఆలయ ప్రధాన ద్వారం నుండి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని అధికారులతో అఘోరి వాగ్వాదానికి దిగింది. బట్టలు వేసుకుని దర్శనానికి రావాలని ఆలయ అధికారులు సూచించారు. అయినా వినకుండా కత్తితో పలువురిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసింది అఘోరి. ఆలయ అధికారుల సమాచారంతో పోలీసులు ఆలయానికి చేరుకుని అఘోరికి దర్శనం చేయించారు. దీంతో ఆలయం నుంచి వెళ్లిపోయింది లేడీ అఘోరి. గుళ్ళె వాడతా తమ్ముడు, అరే గుళ్ళె వాడతాడే అంటే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, రైట్. ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున దేవస్థానంలో అఘోరి హల్చల్ సృష్టించారు. కొంతమేర నానా అంగమని అయితే సృష్టించారు. తన చేతిలో కత్తి తల్వార్ పట్టుకుని భక్తులను చాలా ఇబ్బంది గురి చేశాడు. కొందరు భక్తులపై కత్తితో దాడి కూడా విచక్షణరహితంగా దాడి కూడా చేశారు. ఆ శైవ క్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున దేవస్థానానికి అఘోరి అయితే దర్శనం కోసం అయితే వచ్చారు. ఆ దర్శనం కోసం తాను ఎటువంటి పైన వస్త్రాలు వేసుకోకుండా దర్శనం అయితే కుదరదు అని చెప్పేసి ఆలయ అధికారులు అయితే అఘోరిని అయితే కోరారు. తాను నేను ఇట్లానే వచ్చేసి నేను అఘోరిని కాబట్టి నేను ఈ విధంగానే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాను, స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ నుండి వెళ్లిపోతానని చెప్పేసి తాను వాగ్విధానానికి దిగాడు. దీంతో అధికారులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోని స్వామివారిని ఇలా ఈ విధంగా దర్శనం చేసుకోవద్దు, కంపల్సరీ తప్పకుండా మీరు అయితే పై వస్త్రాలు అయితే ధరించుకొని స్వామివారికి దర్శనం చేసుకోవడానికి అయితే మేమైతే అనుమతిస్తామని చెప్పేస్తున్నారు. ఈ విషయంలో ఇటు ఆలయ అధికారులకు ఇటు అఘోరికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తిరిగి అఘోరి ఆ కారులో తన వాహనానికి లోపలికి వచ్చి మళ్ళీ వస్త్రాలు వేసుకొని మళ్ళీ స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు కూడా జోక్యం చేసుకుని అఘోరితో వాగ్విధానానికి దిగారు. ఈ క్రమంలోనే అఘోరి తీవ్ర కోపోద్రిక్తురాలై తాను అక్కడ ఉన్న భక్తులపై కూడా విచక్షణ రహితంగా తన చేతిలో ఉన్నటువంటి కత్తితో కూడా దాడి చేయడం జరిగింది. అనంతరం అక్కడ భక్తులందరినీ పోలీసులు ఇటు అధికారులను అఘోరిని పోలీసులు జోక్యం చేసుకుని అయితే నిర్వహించడం జరిగింది. అనంతరం రాజగోపురం నుంచి లోపలికి వెళ్లి స్వామివారిని అయితే మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి అఘోరి అయితే వెళ్లిపోయింది. అంటే కర్ణాకర్, ఏంటి ఇప్పుడు మొత్తానికి దర్శనం చేయించారా? ఎందుకు అఘోరి కత్తితో భయభ్రాంతులకు గురి చేసినట్టు కూడా తెలిసింది కదా. అఘోరి ప్రస్తుతం ఏం చేసిందంటే తాను పై వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు ధరించుకోకుండా రాజగోపురం నుండి ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటానైతే పట్టుకొని కూర్చుంది. దీంతో ఆలయ అధికారులు అయితే జోక్యం చేసుకుని మీరు బట్టలు వేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి వాగ్వాదానికి దిగారు. తానైతే స్వామివారిని నేను ప్రధాన ద్వారం గుండానే ఆలయ ద్వారం గుండానే వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటా అని చెప్పేసి అన్నది. దీంతో అక్కడ భక్తులున్న వారు కూడా అందరూ కొంతమేర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు తర్వాత పోలీసులు అక్కడికి వచ్చేసి అయితే అఘోరితోటి తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనను అయితే కొంచెం సెట్ చేశారు. అనంతరం తాను బట్టలు వేసుకొని అనంతరం స్వామివారిని దర్శించుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళింది. ఈ క్రమంలోనే భక్తులపై విచక్షణ రహితంగా కోపోద్రిక్తురాలై తాను దర్శనం వద్దనడంతో తనకు వచ్చిన కోపంతో తన చేతిలో ఉన్న కత్తితోటి భక్తులపై కూడా దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ పోలీసులు అక్కడి నుంచి ఆ భక్తులను ఆ దగ్గరే ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. అనంతరం అఘోరి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి తాను వెళ్లిపోవడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. మీరు ఎవరు పంపించారు మిమ్మల్ని?